నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి నేను వస్తా, ఆ సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తా అన్న ఒకే ఒక్క నాయకుడు, అన్న మాట మీద నిలబడిన ఒకే ఒక్క నాయకుడు ఎవరయ్యా అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అధికారంలోకి రాకముందు ఓట్ల కోసం గిరిజన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పడుతున్న బాధలు చూసి ఒకటే హామీ ఇచ్చారట, మీ మార్గాలకి మీరు మీ రాకపోకలు సాగించడానికి మీకు రోడ్డు మార్గం లేకుండా డోలీ మోదలతో మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ సమస్య నా దృష్టికి వచ్చింది, మీకు రోడ్డు మార్గం అనేది నేను ఏర్పాటు చేపిస్తాను, మీ డోలీ మోతల నుంచి మీకు విముక్తి నేను కలిగిస్తా అని ఆనాడు మాట ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఆ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయించే పనుల్లో పడ్డారు. అవి ఇప్పుడు కంప్లీట్ అయ్యాయంట. ఎన్నో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా అసలు రోడ్డు మార్గాలు అంటేనే తెలియని ఆ గిరిజనులకు రోడ్డు మార్గాన్ని చూపించారట. ఒకసారి చూడండి. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా మరో కీలక అడుగు పడినట్టుగా తెలుస్తోంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టితో సాగుతున్న అడవి తల్లి బాట కింద అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబైలు మండలంలో రాపల్లి బందమామిడి గ్రామాల మధ్య రహదారి పూర్తయింది. చూడండి, ఎవరండి ఇచ్చిన మాట ప్రకారం ఎవరండి ఇలా చేసేది? నెక్స్ట్, పొడవు 2.20 కిలోమీటర్లు, అంచనా వ్యయం 208 లక్షలట. గిరిజన ప్రాంతాల్లో వైద్యం, విద్య, అవసర సేవలకు దారి చూపే అభివృద్ధి. ఇది కేవలం రోడ్డు మార్గంగా మళ్ళాంటి వాళ్ళకి కనిపిస్తుంది. కానీ అక్కడ ఉండి ఆ సమస్యను చూసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అక్కడ కనిపించింది ఒకటే, గిరిజన ప్రాంతాల్లో వైద్యం, విద్య, అవసర సేవలకు దారి చూపే ఒక అభివృద్ధి పదం ఈ రోడ్డు మార్గం అన్నట్టుగా ఆయన దృష్టికి వెళ్ళడంతో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి. ఏ విధంగా అంటే ఈ విధంగా ముందు రోడ్డు మార్గం కల్పించాలి అన్న ఉద్దేశంతో ప్రతి గ్రామానికి అభివృద్ధి, ఇది కూటమి ప్రభుత్వ సంకల్పం అన్నట్టుగా కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి చాకచక్యం, తెలివితేటలు, చాణక్య రాజకీయాన్ని చూసి ఏ విధంగా ఆయన్ని మౌళ్ళు చేసుకొని గిరిజన ప్రాంతాల కింద గ్రౌండ్ లెవెల్ నుంచి చేసుకుంటూ రావాలి, ఆయన సలహాలు సూచనలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న మాట ఒక్కటే, సార్ మీ వల్లే ఈ రోడ్డు మీద మేము నడుస్తున్నాం, అసలు మా గ్రామాల్లోకి రోడ్లు రావటం ఏంటి సార్, ఒక కళ అని చెప్తున్నారు. ఇదొక్కటే అనుకుంటున్నారా? ఇంకా ఉన్నాయి, చూద్దాం, ఆగండి. ఇందాక చెప్పాను కదా, సేమ్ అదే ఇది. ఏళ్ల కళ నెరవేరిన వేళ అన్నట్టుగా చూశారు కదా. ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. ఏళ్ల తరబడి ఎదురు చూసిన కళ నేడు సాకారమైంది. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అదే రోడ్డు కోసం ఎవరైనా వచ్చి మాకు రోడ్డు మార్గం చూపిస్తారా, మేము చూస్తామా, అసలు మాకు రోడ్డు సదుపాయం కలుగుతుందా అని ఎదురు చూసేవాళ్ళట. ఇప్పుడు ఆ కళ సాకారమైంది అన్నట్టుగా ఇచ్చారు. సంగులోయ వంచేపు మార్గంలో సుమారు 2 కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి అన్నట్టుగా ఇచ్చారు. ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న ఈ రహదారి వల్ల సంగులోయ వంచేపు గ్రామాల ప్రజలకు ఏళ్ల నాటి నిరీక్షణకు ముగింపు పలికింది అన్నట్టుగా వాళ్ళు ఎదురు చూశారట, ఈ రోడ్డు మార్గాలు మాకు వస్తాయా అని. అయితే ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేశారో అయ్యో మా కళ సాకారం అవుతోంది అన్న ఆనందం అయితే అక్కడ గ్రామ ప్రజల్లో నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఇదంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ అని అయితే అక్కడ గ్రామీణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది కేవలం రహదారి కాదు, గ్రామాల మధ్య దూరాన్ని తగ్గించే అభివృద్ధి బాట, ప్రజల జీవితాల్లోకి వచ్చిన సౌకర్యాల వెలుగు అంటూ ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఏమని విమర్శిస్తున్నారో తెలీదా? నువ్వేం చేస్తున్నావు, వారాంతంలో అక్కడికి వెళ్తావు, ఇక్కడికి వెళ్తావు, విమర్శలే. నిన్న కాక మొన్న అందులో మహిళల క్రికెట్ జట్టుకు సంబంధించి ఆర్థిక సాయం, అసలు ఆలోచనలు ఎలా వస్తాయి స్వామి నీకు అని అడుగుతున్నారు. ఇంత ఆలోచన పరుడు ఏంటి స్వామి, నీకంటూ ఏమి వద్దా, ఎంతసేపు ప్రజల కోసమైనా ఒక మనిషికి సేవ చెయ్యాలి అన్న ఆలోచన ఉంటే చాలు, డబ్బు ఆటోమేటిక్ గా వస్తుందని నిరూపించిన ఒకే ఒక్క దేవుడు అయ్యా నువ్వు అంటూ గిరిజన ప్రజల దగ్గర నుంచి బాగా చదువుకున్న వాళ్ళు కూడా నివ్వెరపోతున్నారు. ఈ ఆలోచనలు పవన్ కళ్యాణ్ కి ఎక్కడి నుంచి వస్తాయి అని. అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నారు కదా ఇలా, అందులో క్రికెట్ జట్లు ఉన్నాయి కదా, ఏ జట్టునైనా ఎవరైనా పిలిపించి ఈ విధంగా సగౌరవంగా గౌరవించారా? కానీ ఎవరు గౌరవించలా. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఆ ఆలోచన వచ్చింది. వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయా అనేది ఆ క్రికెట్ జట్టులోని సభ్యులను అడిగి తెలుసుకుంటే వాళ్ళు చెప్తున్న మాటలకి చలించిపోయాం. అక్కడున్న పవన్ కళ్యాణ్ చలించిపోయాడు. మనం చలించిపోయి ఊరుకున్నాం తప్ప పవన్ కళ్యాణ్ మాత్రం ఊరుకోలా. వాళ్ళకి ఏం కావాలి అనేది కల్పించారు. అది కదా నాయకత్వం అంటే, అది కదా ఈనాటి రాజకీయ నేతలకు ఉండవలసిన మంచి మనసు అనేది. సాయం చేసే మనసు ఉండాలి. డబ్బేముంది అని చాలా మంది చెప్తారు, అది కేవలం మాటలు మాత్రమే. కాదు కాదు, అవి మాటలు కావు, చేతలు కూడా అని చూపించిన మహా వ్యక్తి, మహోన్నత వ్యక్తి ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని స్పష్టంగా చెప్పొచ్చు అంటున్నారు చాలా మంది కూడా.